నమస్తే అండి. సార్ చెప్పండి మీ సార్. పేరు నాకు గుర్తులేదు. నాగలక్ష్మి సార్. నాగలక్ష్మి గారు. ఓకే. ఫైన్. థ్యాంక్ యూ అండి. ఆ, ఆ ఫీడ్‌బ్యాక్ గురించి కాల్ చేశానండి. మీకు ఎలా ఉన్నాయి క్లాసెస్ అన్నీ అర్థమవుతున్నాయా? అర్థమవుతున్నాయి సార్. ఆహ్, ఎలా అనిపిస్తుంది మీకు క్లాసెస్ వింటే? అంటే మీకు ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 40 దాటిపోయాం గదా! ఇంకా ఆల్మోస్ట్ అవునవును ఇంకొక 30-40 ఉంటాయి. అవును సార్. అంటే అవును సార్. 75 వరకు వస్తాయండి అప్రాక్సిమేట్‌లీ. అవును సార్. సో, ఇప్పటి వరకు విన్న క్లాసెస్ అన్నీ మీకు క్లియర్‌గా ఉన్నాయి కదా? క్లియర్ గా ఉన్నాయి సార్. డౌట్ ఏం లేదు కదా? డౌట్ ఏం లేదు సార్. ఆ! కాన్ఫిడెన్స్ లెవెల్స్ రోజు రోజుకి పెరుగుతున్నాయి సార్. జాబ్ వస్తది అనే నమ్మకంతో ఉన్నాం సార్. హ్మ్. ఉమ్, అంటే బాగా మీరు అర్థమవుతుంది. ముందేంటంటే ఎస్ఏపి అంటే భయపడే వాళ్ళం. హ్మ్. వీడియోస్ ఏవైనా చూసి మీరు చెప్పడం వల్ల బాగానే అర్థమవుతుంది సార్. చేయగలం అనే కాన్ఫిడెన్స్ లెవెల్స్ అయితే పెరిగాయి సార్. ఓకే. అంటే మీరు ఎక్స్‌పెక్ట్ చేసారా? నేనైతే 1, 2 క్లాసులు మీరు విని తర్వాత బాగా చెప్తున్నారు అందుకే జాయిన్ అవ్వాలి అనే ఉద్దేశంతో జాయిన్ అయ్యాను సార్. నేను ముందు యూట్యూబ్ లో చూసాను మీ వీడియోస్. హ్మ్. చాలా చూసాను కానీ నాకు ఎందుకో మీరు చెప్పిన విధానం అది నచ్చింది. బాగా నేర్చుకోగలను అనే నమ్మకంతో జాయిన్ అయ్యాను సార్ నేనైతే. హ్మ్. అంటే మీరు ఎక్స్‌పెక్ట్ చేసారా? ట్రైనింగ్ అనేది ఇట్లా ఉంటది. అంత క్లారిటీగా మీకు అర్థమవుద్దని ఎక్స్‌పెక్ట్ చేసారా? అంటే ఫస్ట్ 2 క్లాసెస్ మీరు చాలా క్లారిటీగా చెప్పడం వల్ల ఫర్దర్ కూడా అర్థమవుతాయనే ఉద్దేశంతో జాయిన్ అయ్యాను సార్. మరి అర్థమయ్యాయా లేదా? అర్థమయ్యాయి సార్. చేయగలుగుతున్నాము. కాన్వర్సేషన్స్ అన్నీ చేస్తున్నారు గదా! చేస్తున్నాను సార్. హ్మ్. అంటే కాన్ఫిడెంట్‌గా అనిపిస్తుందా మీకు? కాన్ఫిడెంట్ గానే ఉన్నాను సార్. మీకు అనిపించిందా? అంటే యూట్యూబ్‌లో చూసాం గదా! అది నిజమా? కాదా? అసలు కరెక్ట్‌గా ఉంటదా? ఉండదని డౌట్ ఏమైనా వచ్చిందా మీకు? డౌట్ అయితే ఏం రాలేదు సార్. అన్ని వ్యూస్ వస్తున్నాయి. అంతమంది మంచిగా రివ్యూస్ ఇస్తున్నారు అంటే అంత ఏమీ లేకుండా సబ్జెక్ట్ లేకుండా లేదంటే ఏది లేకుండా పెట్టరు కాబట్టి ఆ హ్మ్. ఉద్దేశంతో జాయిన్ అయ్యాను. నేనైతే ఏ నమ్మకంతో జాయిన్ అయ్యానో ఆ క్లాసెస్ కూడా అలానే అన్నాను సార్. ఓకే. తర్వాత మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా రెస్పాండ్ అవ్వటం కానీ, ఎర్రర్స్ వచ్చినా రెస్పాండ్ అవ్వటం కానీ, ఇదంతా మీకు ఎట్లా అనిపిస్తుంది? క్లియర్ ఉందా? క్లియర్ గానే ఉంది సార్. హ్మ్. మీకెక్కడ ప్రాబ్లమ్స్ కానీ, డౌట్స్ కానీ అంటే ఏమన్నా మీరు ఇన్‌కన్వీనియంట్‌గా ఫీల్ అవ్వటం అట్లా ఏమైనా ఉందా? లేదు లేదు ఇన్కన్వీనియంట్ అయితే ఏం లేదు సార్. హ్మ్. ట్రైనింగ్ కాకపోతే నాకు ప్రాక్టీస్ కే టైం సరిపోవట్లేదు కానీ మీరు హ్మ్. చెప్పేది బాగా చెప్తున్నారు. హ్మ్. సాటర్డే సండేల్లో కొంచెం దాన్ని కవర్ చేస్తున్నాను సార్. హ్మ్. వెరీ గుడ్. అంటే అసలు ట్రైనింగ్ ఎంత అంటే బాగుంటుంది అని చెప్పేసి మీరు అసలా ఎక్స్‌పెక్ట్ చేసారా? లేదా? నేనైతే ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను కానీ ఇంతలా జరుగుతాయని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. ఏదో ఆన్లైన్ అంటే ఏదోలా జరుగుతది. ఏంటంటే అడ్వాంటేజ్ మీరు దాన్ని రికార్డ్ చేసి మళ్ళా మాకు చెప్పడం. ఒకవేళ ఎక్కడైనా మర్చిపోయినా కానీ మళ్ళా దాన్ని బ్యాక్ చేసుకొని చూసుకొని కాన్ఫిగరేషన్స్ చేసేటట్టు అలా బిల్డ్ అవుతున్నాం సార్. ఇన్ కేసు క్లాస్ లోనే ఏమైనా ఒకవేళ అర్థం కాలేదనుకోండి 1, 2 సార్లు చేస్తే అది మైండ్ లో గుర్తుండిపోతుంది కూడా. మీ హ్మ్. ఎక్స్‌ప్లనేషన్ కూడా చాలా యూజ్‌ఫుల్ అవుతుంది సార్. హ్మ్. థియరిటికల్ సెషన్స్ అన్నీ అర్థమవుతాయి మీకు. థియరిటికల్‌గా మనం చెప్తున్నాం కదా! అర్థమవుతున్నాయి సార్. అర్థమవుతున్నాయి. అవి కూడా హ్మ్. యూజ్ అవుతున్నాయి సార్. ఎందుకంటే స్టెప్ బై స్టెప్ ఏదైతే కాన్ఫిగరేషన్స్ చేస్తున్నామో దాని ఇంపార్టెన్స్ ఏంటి? దాంట్లోని ఏ టైప్స్ ఆఫ్ ఇవి ఉంటాయి. దాన్ని మొత్తం ఏదైతే కాన్ఫిగరేషన్స్ చేస్తున్నారో దానికి థియరిటికల్‌గా ఇస్తున్నారు కాబట్టి ఇంకా గుర్తుండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సార్. నోట్స్ ప్రిపరేషన్ అనేది యాక్చువల్‌గా మనకెక్కడ చెప్పరు. మనం నోట్స్ కూడా ప్రిపేర్ చేస్తున్నాం. ఎట్లా అవునవును. ఉంది? అవును సార్. అవును సార్. దానివల్ల మాకు సేవ్ అవుతుంది సార్. టైం కూడా సేవ్ అవుతుంది. హ్మ్. మీరు ఇంటర్వ్యూస్ కూడా ఏ టైప్ ఆఫ్ క్వెషన్స్ వస్తాయనేది కూడా చెప్తున్నారు కాబట్టి మైండ్ లో కూడా 1, 2 సార్లు చెప్తారు మీరు. ఇది ఇంపార్టెంట్. హ్మ్. ఈ చాప్టర్స్ కూడా మీరు ఏదైతే టాపిక్స్ చెప్తున్నారో ఇది ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. నేను కూడా ఫర్దర్ గా ఒక్కొక్కసారి చెక్ చేస్తున్నాను. అంటే ఏవి ఇంపార్టెంట్ అవ్వుండొచ్చు మీరు చెప్పింది అంటే క్రాస్ చెక్ అని కాదు సార్. నిజమా హ్మ్. కాదు నాకు ఎస్ఏపి అంటే అసలు ఏంటనేది తెలీదు. మీ చూ వా వా యూట్యూబ్ చూసిన తర్వాత బానే ఉన్నట్టుంది నేర్చుకోగలను. ఎందుకంటే హ్మ్. నాకు అకౌంట్స్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నాకు టాలీ వచ్చు సార్. దాన్ని హ్మ్. బట్టి ఎలా ఉంటది ఇప్పటి వరకు అందరూ భయపెట్టారు. ఎస్ఏపి అంటే చాలా కష్టం నేర్చుకోలేము. అది చేయడం కష్టం అనేవారు. ఎందుకని ఒకరోజు చూసాను మీ వీడియోలు. చూసిన తర్వాత వెంటనే మీకు కాల్ చేశాను. మీరు వెంటనే రెస్పాండ్ అయ్యారు సార్. అప్పుడు క్లాసులు స్టార్ట్ అవ్వలేదు గానీ నేను ముందు మీ వీడియోస్ చూసాను సార్. హ్మ్. తర్వాత ఈ బ్యాచ్ లో జాయిన్ అయ్యాను సార్ నేను. హ్మ్. ఎస్‌ఏపీ అంటే భయమన్నారు. ఫస్ట్‌లో డౌట్ ఉంది కదా! ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? లేదు సార్ నాకు కొంచెం ఈజీ అంటే మీరు చెప్పిన వే వల్ల లేదంటే అర్థం కాకపోతే మళ్ళా దాన్ని చెప్పడం వల్ల ఏదో విధంగా ప్రాక్టీస్ చేస్తే అయితే మాత్రం ఎస్ఐపి కష్టం కాదు అనేది మాత్రం నిజంగా అనిపిస్తుంది సార్. ప్రాక్టీస్ చేస్తే మాత్రం కష్టం కాదు. అదే
మనం నేర్చుకునే విధానం కూడా కరెక్ట్ గా ఉండాలి అనేది అయితే నేను నమ్ముతున్నాను సార్. అది ఓకే. ఇప్పుడు నేర్చుకునే వాళ్ళు, ఇప్పుడు గురువు అనేవారు కరెక్ట్ గా నేర్పితేనే కదా సార్ మేమనేది నేర్చుకొని మేము ఇంకొకరికి చెప్పడమా, లేదంటే రియల్ టైమ్ లో వర్క్ చేయడం అనేది జరుగుతుంది. ఎడ్యుకేషన్ ఏదైనా అంతే కదా సార్. అవునవును. అది మనం చెప్పే కాన్సెప్ట్స్, మనం చెప్పే ప్రతిదీ కూడా మీరు రేపు ప్రాజెక్ట్ లోకి వెళ్ళినా, ఈవెన్ అవును రియల్ సార్. టైమ్ లోకి వెళ్ళినా కూడా సేమ్. అంటే అదే యాక్చువల్గా ఏంటంటే మీకు మీరు ఇంకోటి, అవును రియల్ సార్. టైం అంటే ప్రాజెక్ట్ లోకి వెళ్తే ఎలా ఉంటుందంటే కొన్ని చేంజెస్ ఉంటాయండి. బట్ అవును సార్. మాక్సిమం మనం ఇస్తున్నాం. ఇప్పుడు యాక్చువల్గా ప్యూర్ రియల్ టైం అనేది ఎవరు చెప్పలేరు. అవును ఇక్కడ సార్. యాక్చువల్గా అదే ఏంటంటే ఇక్కడ సార్. మనం ఏంటంటే కాన్ఫిగరేషన్స్ అన్ని చెప్తాం. అవును దీన్ని సార్. బేస్ గా చేసుకుని మీరు ప్రాజెక్ట్ లోకి వెళ్ళి సర్వే అవ్వాలి. అంతే సార్. అంతే. అది. ఏదైనా సాఫ్ట్‌వేర్ అనేది బేసిక్స్ నేర్చుకుంటే రియల్ టైమ్‌కి మనం నేర్చుకున్న దానికి తేడా ఉంటది సార్. ఫర్మ్‌ని బట్టి ఆ కాన్ఫిగరేషన్స్ మారిపోతాయి, సెట్టింగ్స్ మారిపోతాయి. వాళ్ళు చేసే అకౌంటింగ్ మారిపోతది కాబట్టి బేసిక్స్ వస్తే వాళ్ళు చేసే కంపెనీకి ఏదైతే కావాలో అది మనం అవుట్‌పుట్ ఇవ్వగలుగుతాం సార్. ఎందుకంటే బేసిక్స్ కరెక్ట్‌గా ఉంటే ఆళ్ళు ఏ విధంగా ఇచ్చినా చేయగలం. అది నేను అనుకోవడం అయితే. అది. ఓన్లీ వెరీ గుడ్, వెరీ గుడ్. హ్మ్. మీరు రేటింగ్ వైజ్ అయితే ఎంత చెప్తారు మీరు మనకి? మీరు ఎంత ఇస్తున్నారు సార్? మీరు ఎంతకి ఎంత చెప్పాలి అంటే ఇప్పుడు ఔట్ ఆఫ్ 5 అనుకోండి. అలా ఉందనుకోండి. మీరు ఇప్పుడు 100 లో మీరు ఎంత ఇస్తారు? 100లో అయితే నేనైతే 99 సార్. ఓ మై గాడ్. ఆ 1% కూడా నాకు కొంచెం మైక్ డిస్టర్బెన్స్ ఉంది. నేను చెప్పేది మీకు అర్థం కావట్లేదు. దానివల్ల ఎక్కడో నేను మిస్ అవుతున్నాను. మళ్ళా మీకు డిస్టర్బ్ చేయడం ఎందుకని నేను పర్సనల్ గా కాల్ చేయట్లేదు. కానీ క్లాస్ లో అయితే నా మైక్ డిస్టర్బెన్స్ ఉంది. అది సార్ నేననేది. ఓకే. నేనైతే ఎనీవే కష్టపడండి. కాన్ఫిడెన్స్ గా ఒక 4 నెలల్లోనైతే ఎస్ఏపీలో జాబ్ కొడతానని నమ్మకంతోటైనా ఉన్నాను సార్ నేనైతే. కొడతారు, కష్టపడితే కొడతారండి. బట్ ఒకటండి, కష్టపడి హార్డ్ వర్క్ చేస్తేనే అది జాబ్స్ వస్తాయి, సార్. లేకపోతే అదే రావండి. అదే సార్. మీరు ఫస్ట్ చెప్పేది అదే. నా ఛానల్ చూసినా, ఏది చూసినా చూసేసి వదిలేస్తే రాదు. మీరు చెప్పేది ఫస్ట్ అదే చెప్తున్నారు. వచ్చేస్తది, నేనేదో చేస్తాను, నా దగ్గర చదివితే జాబ్ వచ్చేస్తదని మీరు ఏ రోజు చెప్పలేదు. నేను చెప్పింది మీరు ప్రాక్టీస్ చేస్తేనే వస్తది. 100 మందిలో 5గురికి వస్తది. అది నాకు నచ్చింది సార్. ఎందుకంటే మీరు చెప్పడం ఎవరికైనా ఒకలా చెప్తారు. తీసుకోవడంలో మాలో ఉంటది సార్ అది. అవునవును. అది నాకు బాగా నచ్చింది. అది. మన దగ్గర జాబ్స్ వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. 17 lakhs, అవును సార్. 18 lakhs, 10 lakhs, అవును సార్. 8 lakhs, 24 lakhs, హైయెస్ట్ అవును సార్. 75 lakhs కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. బట్ అవును సార్. కష్టపడితేనే వస్తుంది, లేకపోతే రావండి, ముందే చెప్తున్నాను. ఓకేనా? నేను ఫస్ట్ మీకు ఇంటర్వ్యూ కూడా కాల్ చేసేటప్పుడు సార్ మీరు ప్లేస్మెంట్స్ ఇస్తారా అంటే మీరు జెన్యూన్ గా చెప్పారు. నేనైతే గైడెన్స్ ఇస్తాను మేడం, ప్లేస్మెంట్ అయితే ఇవ్వను అనేసి. అది ప్లేస్మెంట్స్ అనేది అయ్యే పని కాదండి. అదే చెప్పారు సార్. నేను ఫస్ట్ మీతో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు అదే చెప్పారు మీరు. అది కూడా మీకు ఎక్స్పీరియన్స్ ఏంటండి అంటే నాది అకౌంట్స్ బ్యాక్గ్రౌండ్ సార్, నాది 40 years అని చెప్తే మీకు అకౌంట్స్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు మేడం, లేకపోతే ఫ్రెషర్ కష్టం అని చెప్పారు సార్ జెన్యూన్ గా. కరెక్ట్, అందులో డౌట్ ఏం లేదు. అదే చెప్పారు. ఏదో మీరు ఇచ్చే అందుకని నేను 14,000, కంటిన్యూ 20,000 మనీ గురించి నేను మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీ టైం వేస్ట్ చేయలేనుగా. అంతే కదా సార్. అది కూడా నచ్చింది నాకు. మీరు అకౌంటింగ్ లో ఉన్నారు కాబట్టి ప్రాబ్లం లేదు మేడం. ఆ ఎక్స్పీరియన్స్ తోటి మీరు ఫ్రెషర్ గా వెళ్ళొచ్చు, ప్రాబ్లం లేదు. ఫ్రెషర్ గా మీరు బాగా వెళ్ళడానికి కుదరదు మీరు. నేర్చుకుంటే మళ్ళీ ఎక్స్పీరియన్సే వెళ్ళాలి సార్. నేను చెప్తాను మీకు తర్వాత సపరేట్ ఓకే డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఓకే ఓకే సార్. ఓకే సార్. ఓకే, ఓకే, ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్ అండి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. బాయ్. గుడ్ నైట్ మేడం. థ్యాంక్ యూ. గుడ్ నైట్.